వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి దీవిస్తున్న సబ్స్క్రైబర్లందరికీ నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రస్తుతం ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలాగే మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు కానీ అలాగే ఉమ్మడి కర్నూలు కానీ కడప జిల్లా అలాగే అనంతపురం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే గోదావరి జిల్లాలో ఉదయం సమయంలో వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా నెల్లూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే నెల్లూరు ప్రకాశం అలాగే ముఖ్యంగా అన్నమయ్య కానీ సత్యసాయి చిత్తూరు తిరుపతి అలాగే కడప జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు నంద్యాల జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. మరొక పక్కన ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లాతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ అలాగే ముఖ్యంగా ఏదైతే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాలు ఉన్నాయో వీటితో పాటుగా నిజామాబాద్ అలాగే మెదక్ జిల్లా కామారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా మోస్తరు నుండి సిద్దిపేట రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది. ఇది ఇలాగ ఉంటే ఈరోజు ప్రస్తుతం వర్షాలు ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఇలాగ ఉంటే ఒక అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం రేపు లేదా ఎల్లుండు ముఖ్యంగా అరేబియా సముద్రంలో ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర అలాగే కేరళలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు 9వ తారీఖు నుండి 12వ తారీఖు మధ్యలో పడే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ఉండే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా మాత్రం ఇది బలపడితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని పడమర తెలంగాణ జిల్లాలు ఏదైతే మహబూబ్నగర్ జిల్లా ఉందో హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా ఇటు మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో వర్షాలను అయితే చూసే అవకాశం అయితే రానున్న రోజుల్లో అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ఒక భారీ అల్పపీడనం అయితే అరేబియా సముద్రంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది. వచ్చే 3 రోజులు ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమలో చాలా వర్షాలు చూసే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం కానీ ఉమ్మడి కర్నూలు కానీ అలాగే ఆ కడప జిల్లా కానీ అనంతపురం చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో రానున్న 3 రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా అక్కడక్కడ కొన్ని వర్షాలని రానున్న 3 రోజులు చూసే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో గత 5 రోజులుగా వర్షాలు నమోదవుతున్నాయి. మరొక 2-3 రోజులు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా అలాగే ఆదిలాబాద్తో పాటుగా ఖమ్మం నల్గొండ జిల్లాలో వచ్చే 3 రోజులు అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో ఒక భారీ వర్షాలను అయితే కర్ణాటక రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర రాష్ట్రాల్లో చూసే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 3 రోజులు చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, రానున్న రోజుల్లో అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే ముఖ్యంగా రానున్న 3 రోజులు ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.